సిగ్నేచర్ క్యాంపైన్ క్యాంపైన్ జీ మర్చిపోయారండి స్కీమ్ లో మన వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు అలానా ఈ సైన్ చేస్తారు ఓకే ఎవరు రాలేదా ఇప్పుడు ఎన్నో టైం ఇస్తాం నార్మల్ అంటే ఎంతో చూసారు వాళ్ళకి చెప్తే బాగుంటుంది నాలెడ్జ్ అనేటువంటిది షేర్ అవుతూనే ఉంటుంది కదా వెయిట్ కూడా చెప్పండి అమ్మా ఇప్పుడు వెళ్తున్నారు మీరు డెలివరీ అయ్యేలోపు 10-12 కేజీ మధ్య చెప్పండి ఒకసారి ఓకే రెండు కలిసి వాళ్ళకి ఇద్దామనేసి ఇది ఇచ్చేటప్పుడు ఒకసారి చెప్దామని అది వస్తుంది సార్ అసలు పావుకిలో గంట సార్ అది మరి గౌరవనీయులైన పీడీ మేడం గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అలానే సిడిపో మేడం గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్త యామని కూడా ఉన్నాయి. వేదికను అలంకరించిన కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, పీడీ మేడంకి తెలియజేస్తూ, ముఖ్యంగా సార్ ఈ నెలంతా కూడా మీకు పోషణ మా కింద ఉత్సవాలు 2018 పోషణ అభియాన్ కింద మన పిల్లలు, గర్భవతులు, బాలింతలు, అలానే మన ఏజెంట్స్, ఆశా వాళ్ళని హెల్త్ చెకప్ చేయించారు సార్. అలానే ఇంకను ఈసీసీ డే అందించడం జరిగింది. అలానే కిచెన్ గార్డెన్స్ కూడా ప్రమోట్ చేయడం జరిగింది. ఇది ఎనీమియా మీద అవగాహన కల్పించడంతో పాటు ఒక సిగ్నేచర్ క్యాంపెయిన్ ఒకటి, ఇవి ఈరోజు కార్యక్రమాలు సార్. ప్రత్యేకంగా ఈ మాసంలో మేము ముఖ్యంగా ఇంకా చిన్న చిన్న వీళ్ళకి వీడియోస్ కూడా స్కూల్లో వీళ్ళే కాకుండా మన కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా
మంచి పిల్లలకి కావాల్సిన ఆహారాలు అలా బ్యాలెన్స్ డైట్ గురించి కూడా చెప్పడం సిపిఓ మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వారి యొక్క పుట్టిన పోషణ దృష్టి మనం తెలుసుకొని దానికి తగ్గట్టుగా సంక్షేమ శాఖ తరఫున మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా మరి అదేవిధంగా కిషోర బాలికలు బాలికలు ఉన్నారు. మరి ఈ పోషణ మహా ప్రోగ్రాం అన్నది మనం 2018 నుంచి జరుపుకుంటున్నాము. ఇది ప్రతి సంవత్సరం 2 సార్లు ఈ కార్యక్రమం ఉంటుంది. సెప్టెంబర్లో మరి మార్చిలో ఉంటుంది. మరి మనందరికీ తెలిసిన విషయాలు అయినప్పటికీ మరి మరొకసారి మాట్లాడుకొని మీ అందరికీ తెలియజేసి అవగాహన తీసుకొచ్చినట్లయితే బాగుంటుందన్న ముఖ్య ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా గర్భిణీస్కి మరి అడాల్సెంట్ ఏజ్ నుంచే తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచి శిశువుకు జన్మనిచ్చే అవకాశం ఉంది. ఇప్పటి నుంచే పౌష్టికాహారం తీసుకున్నట్లయితే చక్కగా చదువుకోగలరు. చక్కగా మరి మీరైతే ఏదైతే అనుకుంటున్నారో క్లియర్ ఆపర్చునిటీస్ ఏదైతే అవి అందుకుంటానికి కార్యకర్తలే కానీ మహిళా పోలీసులే కానీ మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులు తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరి ప్లానింగ్తో మరి మీరందరూ కూడా చక్కగా మరి ఇప్పుడు స్కూల్స్లో మరి కూడా మరి మీరు మందిరంలో మరి ఒక కోమల్ వీడియో కూడా వేస్తాం మనం. మరి అందులో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పడం జరిగింది. చూసారా ఇక్కడ ఉన్న మీరందరూ కూడా చూసారా? మరి అంతేకాకుండా మరి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా పేరెంట్స్ ఎవరైనా కూడా 18 years లోపు మ్యారేజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరందరూ కూడా మేము 18 years కంప్లీట్ అయిన తర్వాత చక్కగా చదువుకొని జాబ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటామని మీరందరూ కూడా మీ పేరెంట్స్కి తెలియజేసి ఎవరికి కూడా చైల్డ్ మ్యారేజ్ అన్నది చేసుకోవద్దు. మరి అంతేకాకుండా గర్భిణీలు బాలింతలకి మరి ముఖ్యంగా తెలియజేయాలి. మరి మీరు ప్రెగ్నెంట్ అని కన్సీవ్ అవ్వగానే మీరు ఎంత వెయిట్ ఉన్నారు అన్నది తెలుసుకోవాలి. బ్లడ్ పర్సెంట్ ఎంత ఉందన్నది కూడా మరి మీరు తెలుసుకోవాలి. మీరు ప్రెగ్నెంట్ దగ్గర నుంచి డెలివరీ అయ్యేలోపు 10 నుంచి 12 కిలోల బరువు ఖచ్చితంగా ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ వెయిట్ గెయిన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా బ్లడ్ పర్సెంటేజ్ కూడా మరి 13 గ్రాములు ఉండాలి. మరి చాలామంది కూడా 9, 10, 11 మరి కొంతమందికి అయితే మరి 7, 8 కూడా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి మీరు ముఖ్యంగా ప్రెగ్నెంట్ అని కన్సీవ్ అయిన వెంటనే బ్లడ్ టెస్ట్ చేయించుకొని దానికి మరి అంగన్వాడీ సెంటర్లో ఇచ్చేటటువంటి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్ మీరందరూ తీసుకుంటున్నారు. మరి తీసుకుని మీరే తినాలి. ఇంట్లో ఉన్నటువంటి అందరికీ పెట్టకుండా ఈ 9 నెలలు జాగ్రత్తగా మీరు మరి ఏదైతే అంగన్వాడీ సెంటర్లో ఇస్తున్నటువంటి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అయితేనేది వైఎస్ఆర్ కిట్ అయితేనేది మరి మిల్క్ ఎగ్ కూడా మరి మీరు తినకుండా తీసుకొని బాక్స్ తీసుకొని ఇంట్లో పెద్దవాళ్ళకి పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అక్కడ. అలా చేయకుండా మరి ఇది మీరు అనుకుంటారు స్టోర్ నుంచి ఇచ్చేటటువంటి బియ్యము చాలా తక్కువ రేట్ అనుకుంటారు. అలా కాదు, గవర్నమెంట్ దీన్ని చాలా ఎక్కువ రేట్ పెట్టి దగ్గర 45 రూపీస్ పెట్టి కొని మీకు ఫ్రీగా ఇస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా మరి అంగన్వాడీ సెంటర్లో ఇచ్చేటటువంటి దుకాణంలో అయితే అన్నము సాంబారు ఉండేది. మరి కిచిడి, హాట్ పొంగల్, స్వీట్ పొంగల్ ఉండేది. ఇప్పుడు మీకు నచ్చిన విధంగా మరి మీ అందరికీ లోపం లేకుండా మంచి మిడ్ డే మీల్ అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి మరి 4 రోజులు అన్నము మరి సాంబారు, పప్పు, మరి పులిహోర, ఎగ్ ఫ్రైడ్ రైస్ మరి మీ అందరికీ కూడా దీన్ని దయచేసి ఎవరు కూడా వదిలేయకుండా మీరందరూ చేస్తున్నాను. అంతేకాకుండా ప్రెగ్నెంట్ టైంలో 2 టీటీ ఇంజెక్షన్స్ ఇస్తారు. ఖచ్చితంగా 2 ఇంజెక్షన్స్ మీరు తీసుకోవాలని మరి అదేవిధంగా ఐరన్ టాబ్లెట్స్ నార్మల్ ఉన్నటువంటి ఉమెన్కి 160 ఇస్తారు. మరి బ్లడ్ పర్సెంటేజ్ తక్కువ ఉన్న వారికి 360 టాబ్లెట్స్ ఇస్తారు, 180 ఇస్తారు. ఈ టాబ్లెట్ మరి చాలామంది వేసుకుంటానికి ఇష్టపడరు, కానీ ఖచ్చితంగా మీరు ఐరన్ టాబ్లెట్ అన్నది తీసుకోవాలి. అదేవిధంగా 100 కాల్షియం టాబ్లెట్స్ ఇస్తారు, ఇవి కూడా తీసుకొని వేసుకోవాలని తెలియజేస్తూ మరి బిడ్డ పుట్టిన వెంటనే అందరూ కూడా హోమ్ డెలివరీ అంటే ఇప్పుడు చాలా తక్కువ జరుగుతూ ఉన్నాయి. మీకు ముందే డెలివరీ డేట్ కూడా తెలియజేస్తారు. కాబట్టి
హాస్పిటల్ డెలివరీలోనే చేసుకోవాలని, మరి ముఖ్యంగా ఇప్పుడు చూస్తే నార్మల్ డెలివరీ కంటే కూడా సిజేరియన్ డెలివరీస్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి. మరి ఇప్పుడు యోగా చిన్న చిన్న ఆసనాలు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్లో యోగా మీ అందరికీ తెలియజేయడం చూసి చిన్న చిన్న ఆసనాలు కూర్చొని చేయటం వల్ల డెలివరీ నార్మల్ డెలివరీ వస్తుంది అనేది కూడా. అంతేకాకుండా బిడ్డ పుట్టిన వెంటనే గంటలో పాలు ఇవ్వటం, ఖచ్చితంగా 6 నెలలు వచ్చే వరకు కూడా తల్లి పాలన ఇస్తూ, మరి బిడ్డకి 1000 రోజులు వచ్చే వరకు కూడా ఇది గోల్డెన్ పీరియడ్ అంటారు. ఖచ్చితంగా ఈ 1000 రోజులు కనుక మీరు జాగ్రత్త తీసుకున్నట్లయితే మరి బిడ్డ ఆరోగ్యకరంగా, లేదా బిడ్డ కనుక లోపపోషణతో ఉన్నట్లయితే తనకి పుట్టబోయే పిల్లలు 10 తరాల వరకు కూడా బలహీనంగా పుట్టే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి మనం తీసుకునేటటువంటి చిన్న పొరపాటు వల్ల తర్వాత వచ్చేటటువంటి జనరేషన్స్ అన్నీ కూడా నష్టపోయే అవకాశం ఉంది కనుక మరి మీరు జాగ్రత్తగా మంచి ఆహారం తీసుకుంటారని తెలియజేస్తున్నాము. మరి అంతేకాకుండా మరి ఈరోజు మనం శ్రీమంతాలు చేసుకుంటున్నాము. మరి అదేవిధంగా ఊరేళ ఫంక్షన్, అన్నప్రాసన, మరి 3 కార్యక్రమాలు ఉన్నాయి. గౌరవ కలెక్టర్ గారు చాలా బిజీ ఉన్నప్పటికీ మరి ఇక్కడ మీకు మరి వాల్యుబుల్ అయినటువంటి సజెషన్స్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినందుకు మరి మరొకసారి మనందరి తరఫున సార్కి నమస్కారాలు తెలియజేసుకుంటూ తదుపరి మన ఆర్టీఓ సార్ని కోరుతున్నాం. పిల్లి గారు చెప్పినట్టు ఈ ప్రెగ్నెంట్ లేడీస్కి ఎక్కువ పర్సెంటేజ్ ఎంత ఎక్కువ ఉంటే అంత సేఫ్టీగా డెలివరీ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకప్పుడు ఈ ప్రొసెంటేజ్ ఉండే కాదు, అంటే మేము అప్పుడు ఫెసిలిటీస్ కానీ గవర్నమెంట్ నుంచి ఉండేవి కాదు. ఇప్పుడు ఈ ఎన్సీఎస్ ద్వారాగా, అంగన్వాడీ ద్వారాగా నెల నెలకి టెస్టులు జరుగుతున్నాయి. మీరు 3% చేస్తున్నారు. అలాగే మీ బీపీ, మీ షుగర్ లెవెల్స్, మీ యొక్క వెయిట్, ఇవన్నీ చూసి భవిష్యత్ తరాలకి మంచి ఆరోగ్యకరమైన వారసం అంటే భారతదేశం ఏం కోరుకుంటుందంటే మంచి ఆరోగ్యకరమైన యువత కోరుకుంటుంది. దాంట్లో భాగంగా మీరు చేస్తున్న కృషి అభినందనీయం. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఈ ప్రెగ్నెంట్ లేడీస్ కల్పిస్తున్న అన్ని వసతులను మీరు ఉపయోగించుకోండి, మంచి ఆరోగ్యకరంగా ఉండండి. ఎందుకంటే ఒకప్పుడు చాలా ఇబ్బందులు పడేవారు డెలివరీ టైంలోనూ. డెలివరీ అయిన తర్వాత ఆ బేబీ సరిగ్గా ఆరోగ్యంగా లేక వాళ్ళకి అనేక ప్రాబ్లమ్స్ తోటి ఒక 6 months వరకు ఆ బిడ్డ మీద గ్యారెంటీ కూడా ఉండేది కాదు. ఆఫ్టర్ 6 months మాత్రమే కన్ఫర్మ్ అన్నట్టు చెప్పేవారు. అటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు మనకు అటువంటి ప్రాబ్లం లేకుండా వీళ్ళు అనుక్షణం వీళ్ళు కాపాడుకుంటూ మనం చూస్తూ వచ్చే జనరేషన్ కూడా కాపాడుతున్నారు. అలాగే మీరందరూ కూడా వీళ్ళు ఇచ్చిన ప్రోత్సాహాలు ఏదైతే ఉన్నాయో దాన్ని ఉపయోగించుకోండి. మీరు ఆరోగ్యాలు కండి, భవిష్యత్ తరాలకి మంచి ఆరోగ్యకరంగా ఉండడానికి మీరు బాధ్యత కండి అని ఆశిస్తూ, అలాగే ఈ డిపార్ట్మెంట్కి మా రెవెన్యూ ద్వారా ఏదైనా సహకారం కావాలన్నా, ఏదైనా లాజిస్టిక్ సప్లై కావాలన్నా మేము అప్రోచ్ చేస్తే మేము డెఫినెట్గా దాన్ని ప్రోగ్రెస్ చేసుకుంటామని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఐసీడీఎస్ మేడం గారికి, పిడి గారికి, కలెక్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. నా పేరు షారుల్ రోజారాణి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. నేను ప్రస్తుతం 7th month సార్. మా పాప ఉంది, పాప పేరు అలెక్య. అలెక్య కూడా అంగన్వాడీ టీవీ చాలా యాక్టివ్ సార్. ముఖ్యంగా టీచర్ గారు, ఆయమ్మ గారు అయితే చాలా బాగా చూసుకుంటారు. అందులో అంగన్వాడీలో పిల్లలకు కూడా ఈ మధ్య కొత్తగా న్యూ గ్రూప్ అంటే వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది వాళ్ళకి, PP1 PP2 అని. రోజు ప్రతి యాక్టివిటీ కానీ అన్ని అంటే టయానికి అసలు ఏ రోజు ఏ యాక్టివిటీ పిల్లలతో చేయించాలి, రోజు టీచర్ గారు కూడా ఆ యాక్టివిటీ చేయించి గ్రూపులో పెట్టారు. చాలా సంతోషంగా ఉంటుంది. టీచర్ గారి ఇంట్రెస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. అందులో మాకు కూడా రోజు గర్భిణీ స్త్రీలకు కూడా ప్రతిరోజు భోజనం కానీ పప్పు, గుడ్డు, పాలు అన్నీ మాకు ఇస్తారండి. బాగా చూసుకుంటారు. అంతేకాకుండా మునగాకుతో పప్పు, ఆకుకూరతో పప్పు, గుడ్డు, మళ్ళీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా అన్నీ అందిస్తారండి. మళ్ళీ నెలకి కేజీ జొన్నపిండి, కేజీ రాగి పిండి, కేజీ అటుకులు,
పావు కిలో ఎండు ఖర్జూరం, పావు కిలో పల్లీలు, పల్లీ చెక్క ఇవన్నీ ఇస్తారండి. బాగా చూసుకుంటున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ఎంపవర్మెంట్ ఆఫ్ ఆఫీసర్ PDICDS ఉమాదేవి గారికి, CDPO గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరూ ప్రెగ్నెంట్ మనము ఈ పోషన్ మా అంటే ఏం చేసుకున్నాం? సెప్టెంబర్ మంత్ అంతా ఏం చేస్తున్నాం మనం? మాసము అంటాం కదా, అంటే నెల, పోషణ మాసం, అదే హిందీలో మా, తెలుగులో పోషణ మాసం అని చేస్తాం, మాసము. ఈ నెల రోజులు కూడా మనము దేని గురించి అనేటువంటి ఎక్కువ ఫోకస్ చేస్తాం చెప్పండి? న్యూట్రిషన్ గురించి చేస్తాం. ఆ న్యూట్రిషన్ అనేది ఎందుకు ఇదంతా న్యూట్రిషన్ గురించి ఎక్కువ? ఎవరికి ఎక్కువ ఈ న్యూట్రిషన్లో ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ డిస్కస్ చేస్తాము? చిన్నపిల్లలు, కిషోర బాలికలు, అంటే గర్భవతులు, తర్వాత బాలింతలు కదా. ఈ నలుగురికి మనము ఫోకస్ చేస్తాం కదా. చిన్నపిల్లలు అనేటువంటిది ఎలా ఉంటారు? చిన్నపిల్లలు ఎక్కువగా ఏ విధంగా అన్నది మొదట 6 మాసాల్లో ఉండేటువంటి వాళ్ళు 7 నెలల నుండి ఇంకో కేటగిరీ ఎవరు ఎక్కువ ఉంటారు? అంటే దాన్ని ఏమనొచ్చామా అంటే అప్ టు 3 years, 3 సంవత్సరాలు కదా. అంటే 3 సంవత్సరాలు అనుకునంటే అంటే ఎన్ని మాసాలు వస్తుంది? అది 36 కదా. ఆర్ అదర్వైజ్ ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే 6 years అంటే 72 months. సో కాబట్టి మనం ఇప్పుడు ఏంటంటే మనకి 6 మాసాల్లో ఉండేటువంటి పిల్లలందరూ కూడా ఒక కేటగిరీ కింద చూస్తున్నాము. తర్వాత 3 సంవత్సరాల వరకు ఉండేటువంటిది ఒక కేటగిరీ కింద చూస్తున్నాము. తర్వాత 3 నుండి 6 అనేటువంటిది ఒక కేటగిరీ కింద చూస్తున్నాము కదా. తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ అనేది మనకి కన్సెప్షన్ నుండి ఎన్ని వీక్స్ నుండి ఎన్ని వారాలు ఉంటాయి? 38 వారాలు. అవునా? తెలీదు ఎన్ని వారాలు అనేది సుమారుగా 9 మాసాలని చాలా బాగా అందరికి వచ్చింది. కానీ వారాల ప్రకారం చూసుకుంటే 38. అంటే 38 వారాల్లో మనం ఎన్ని డాక్టర్ దగ్గర ఖచ్చితంగా విజిట్స్ ఎన్ని జరగాలి? ఎన్ని విజిట్స్ జరగాలి? 4. అంటే ఎప్పుడెప్పుడు జరగాలి? సుమారుగా ఎన్ని వారాలకు ఒకసారి? అంటే ఎలా గుర్తుంటుంది? వారానికి బెటర్గా గుర్తుంటుందా? నెల బాగా గుర్తుంటుందా? నెల అయితేనే గుర్తుంటుందా వారం కన్నా? అంటే ఇప్పుడు అలాంటప్పుడు మొదటిది ఎప్పుడు చేసుకుంటారు? మొదటి విజిట్ ఖచ్చితంగా అనేటువంటిది ఎప్పుడు ఉండాలంటున్నారు? 3 నెలల్లోపు ఉండాలంటున్నారు. అంటే 3 నెలల్లోపు అంటున్నంటే మనకి అంటే 3 నెలల 2 నెలల 2.5 months 3 నెలల్లోపు. ఓకే. ఆ తర్వాత విజిట్ ఎప్పుడు ఉండాలి? 4th month, 5th month. ఆ తర్వాత విజిట్ 7th month. ఆ తర్వాత విజిట్ 9th. అంటే 9th అంటే అది ఎన్ని? అంటే ఇప్పుడు 9th అంటే 38 వారాలు అనుకుంటే మనం 36వ వారంకి వెళ్తామా? 36, 32కి వెళ్తామా? ఆ రోజుల్లో వెళ్తాము. సో ఆ విజిట్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ కదా. తర్వాత మరి ఇప్పుడు మీకు ఇది అంటే ఇప్పుడు ఈ హిమోగ్లోబిన్ గురించి మాట్లాడుతున్నాం కదా. హిమోగ్లోబిన్ గురించి అంటే రక్తంలో అనేటువంటి సఫిషియెంట్గా ఏముండాలంటున్నాం? రక్తంలో ఏముండాలి? హిమోగ్లోబిన్ ఉండాలి. హిమోగ్లోబిన్ లేకపోతే ఏమవుతుంది?
టైర్డ్ అయిపోతాం, అంటే దాన్ని ఏమంటాం, అలసిపోతాం. ఈజీగా అలసిపోయినాక అనేటువంటిది ఆటోమేటిక్గా వ్యాధి నిరోధకత అనేటువంటి తగ్గిపోతుంది కదా. వ్యాధి నిరోధకత తగ్గిపోతుంది అనేటువంటిది మనకి ఈజీగా వ్యాధులు అవి అన్నీ వచ్చేస్తాయి కదా. సరైనటువంటి అభివృద్ధి కూడా అనేటువంటి గ్రోత్ కూడా అనేటువంటి ఉండదు. సో అది కదా పర్పస్. అందు గురించి సో మీకు అనీమియా అనేటువంటిది ఒకవేళ అంటే రాకుండా ఉండాలనుకోనంటే ఏ కలర్ టాబ్లెట్స్ ఇస్తున్నారు ఐడియా ఉందా మీకు? ఏముంటాయి? మీకు ఏ కలర్ ఇస్తుంటారు? అంటే మీకు ఏ రంగు ఇస్తుంటారు? రెడ్ కలర్ అనేటువంటి. మీకు ఏ కలర్ ఇస్తుంటారు? మీకు బ్లూ ఇస్తుంటారు. మీకు వాళ్ళకేమి ఇస్తుంటారు? చిన్నపిల్లలకి ఏమి ఇస్తుంటారు? అది వాళ్ళకి పింక్ ఇస్తారమ్మా. ఏమి ఇస్తారు? సిరప్ ఇస్తారు. సిరప్ తర్వాత పెద్ద పిల్లలకి అంటే ఇప్పుడు కాల్షియం అనేటువంటి ఎక్కువ తీసుకుంటే ఐరన్ బ్లాక్ అయిపోతుంది అంటారు, అంతేనమ్మా? అవునా? ఒకవేళ ఇప్పుడు ఐరన్ అనేటువంటిది బాగా పనిచేయాలనుకున్న దానికి ఏ విటమిన్ ఎక్కువ ఉండాలంటారు? సి విటమిన్ ఉంటారు కదా. మరి అదేవిధంగా సి విటమిన్ కూడా సఫిషియెంట్ ఎక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు ఐరన్ అనేటువంటిది కావాలనుకుంటే ఐరన్ టాబ్లెట్స్ అనేటువంటిది మంచిదా, లేకపోతే ఐరన్ ఉండేటువంటి ఫుడ్ మంచిదా? మరి ఆకుకూరలు తింటున్నామా? ఆకుకూరలు తింటున్నామా? మరి ఆకుకూరలు తినడం చాలా ఇంపార్టెంట్. ఒకసారి తను తక్కువ వస్తుందమ్మా, ఒకసారి నంబర్ ఏంటి వెళ్ళి ఒకసారి సిరప్ అనేది. అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు తనకి ఇప్పుడు ఎన్ని మాసాలమ్మా? 3 సంవత్సరాలు. అంటే ఇప్పుడు 3 సంవత్సరాలు అనుకున్నట్టే మనకి ఇప్పుడు దాంట్లో అంటే ఎంతమ్మా మనకి ఇప్పుడు 100 days 1000 days అనుకున్నట్టు 3 సంవత్సరాలు కాదు, 2 years. ఓకే ఓకే. అంటే 1000 రోజుల కాన్సెప్ట్ మీకు తెలుసా? 1000 రోజుల కాన్సెప్ట్ 1000 రోజులు అనేది మీకు తెలియదు? ఎవరికి తెలియదు? అంటే మొదట 1000 రోజులు ఓకే చాలా చాలా ఇంపార్టెంట్. 1000 రోజులు ఎవరికి ఇంపార్టెంట్? బిడ్డకి చాలా ఇంపార్టెంట్. అంటే ఆ 1000 రోజులు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు చెప్పండి? 1000 రోజులు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఫస్ట్ 9 మాసాలు అనేటువంటిది గర్భము కదా. తర్వాత వచ్చేటువంటిది ఇప్పుడు అంటే అది ఎన్ని రోజులు వస్తుంది? 9 మాసాలు అంటే అది రోజుల కింద ఎన్ని అవుతుందమ్మా? సో 9 మాసాలు అనేటప్పుడు 200. తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏమొస్తుంది? తర్వాత 365 రోజులు. ఆ తర్వాత మళ్ళీ ఎంత అవుతుంది అప్పుడు? 365 ఎంత వస్తుంది? 365 ఎంతమ్మా? 365 + 365 730 730 కదా. 730 అంటే 9 మాసాలు కంటే ఎన్ని రోజులు ఉన్నట్టు? 730 అంటే 270 డేస్ అంతే కదా. ఆ 270 అంటే మొత్తం ఎన్ని రోజులు అయినాయి? ఎన్ని రోజులు అయినాయమ్మా? 1000 days, 1000 రోజులు అయినాయి. సో ఆ 1000 రోజులు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎవరికి ఇంపార్టెంట్? బిడ్డకి ఇంపార్టెంట్. ఎందుకు 1000 రోజులు చాలా ఇంపార్టెంట్? డాక్టర్స్ ఉంటే చెప్పగలరు నాకన్నా బాగా. 1000 రోజులు చాలా ఇంపార్టెంట్. ఎందుకు? 1000 రోజులు
అంటే అలా పిల్లల యొక్క బ్రెయిన్ అంతా డెవలప్మెంట్ అనేటువంటి జరుగుతుంది. ఓకే, పిల్లల యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అంతా జరుగుతుంది. తర్వాత వాళ్ళ తెలివితేటలు అంతా కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అందు గురించి ఆ 9 మాసాలు మీరు తీసుకునేటువంటి భోజనం ఏదైతే ఉందో మీరైతే ఎంత హ్యాపీగా ఉంటారో ఆ తర్వాత పిల్లల పైన దాని ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆ టైంలో తీసుకుంటే మీ పిల్లలు అనేటువంటి మంచి డాక్టర్లు అవుతారు, మీ పిల్లలు అనేటువంటి మంచి ఇంజనీర్లు అవుతారు, మంచి ఆఫీసర్స్ అవుతారు. అవడానికి తర్వాత అంత ఖర్చు పెట్టాల్సిన పనుల అది మీకు అర్థం కావాలి. అందుకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ కానీ ఆకులు తినండి, అది చేయండి, ఇది చేయండి, ఇంత చెప్తూనే ఎవరికి అర్థం కావట్లా. అది బాబు బ్రెయిన్ కావాల్సిన డెవలప్మెంట్ అంతా కూడా ఆ 1000 రోజుల్లోనే అయిపోతుంది. తర్వాత మరి ఇక్కడ డెవలప్ కాదు, మహా అయితే 10% అయితే డెవలప్ అవుతుంది. తర్వాత అప్పటికి ఇవన్నీ దీంట్లో ఉన్నటువంటి న్యూరల్ సెల్స్, న్యూరాన్స్ అన్నీ డెవలప్ అయిపోతాయి. కాబట్టి అప్పుడు భోజనం చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో భోజనం చాలా ఇంపార్టెంట్. అది మీకు అర్థం కావాలి. ఓకేనా? థ్యాంక్ యూ. అన్నప్రాసన కార్యక్రమాన్ని చేస్తున్నారు. పేరు పెట్టారమ్మా. ఇక్కడ బాలాజీ అనేటువంటిది నాకన్నా పెద్ద గొప్ప వ్యక్తి కావాలా. ఓకే, వెరీ గుడ్. చేయమ్మా పాప. అలానే ఇది ఖచ్చితంగా వాడాలమ్మా. ఎందుకంటే ఇది ఇచ్చి ఇది ఏంటిది రాగి పిండి. ఓకే, ఇది చక్కగా ఇది అంటే అటుకులు ఉన్నాయి కదా, అటుకులు వేయటం. అది చాలా కూర్చోబెట్టండి బాబు, చూస్తున్నారు. ముగ్గురికి ప్లేట్లు పెట్టేసి ఒక ప్లేట్ అభియాన్లో భాగంగా ఈ ఎంటైర్ సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు అనేటువంటి చేస్తున్నాము. దాంట్లో జన ఆందోళన అనొచ్చు, లేకపోతే ఐఎల్ఏ అప్రోచెస్ అవ్వచ్చు, కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ అవ్వచ్చు, శ్రీమంతాలు అవ్వచ్చు, ఈ విధంగా అనీమియా గురించి అనేటువంటిది సంబంధించినటువంటి ముక్తి భారత్కి యాక్టివిటీస్ అవ్వచ్చు. చాలా యాక్టివిటీస్ ఈ 4 రోజులు అనేటువంటిది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేటువంటి ప్లాన్ చేసింది. ఈరోజు గౌరవ ప్రెసిడెంట్ గారు మనకి టీబీ ముక్తి భారత్ అనేటువంటి ఇనాగరేషన్, అదేవిధంగా అనేమియా ముక్తి భారత్ అనేటువంటిదిలో ఇప్పుడు ఈ యాక్టివిటీ జరుగుతూ ఉంది. మన జిల్లా ఇటు అనీమియాలో కానీ దీంట్లో కానీ బెటర్ పెర్ఫార్మెన్స్ అనేటువంటి ఉంది. ఇటు స్టంటింగ్ పర్సంటేజ్లో కానీ, లేకపోతే ఇటు అండర్ వెయిట్లో కానీ, వీటన్నిటిలో కూడా మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే ఎన్టీఆర్ జిల్లా అనేటువంటి బెటర్ పెర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ కూడా చాలా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అందుకు ఇప్పుడు అందరికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి ప్రెగ్నెంట్ ఉమెన్కి, లాక్టేటింగ్ మదర్స్కి, అడాలసెంట్ గర్ల్స్కి, ఇక్కడికి వచ్చేసినటువంటి చిల్డ్రన్స్ అందరికీ కూడా ఈ 1000 రోజులు ఇంపార్టెన్స్ అనేటువంటి మొదటి 1000 రోజుల ఇంపార్టెన్స్ అని చెప్పడం జరిగింది. ఆ కన్సెప్షన్ నుండి ఉన్న డెలివరీ వరకు ఉన్నటువంటి 9 months, ఆ తర్వాత ఉన్నటువంటి 24 months, మొత్తం 1000 days యొక్క ఇంపార్టెన్స్. ఎందుకంటే ఆ టైంలోనే బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అనేటువంటి అనీమిక్గా అనేటువంటి ఉండకూడదు.
తల్లి ఎనిమిక్గా ఉంటే పిల్లడు కూడా ఎనిమిక్గా వస్తాడు. పిల్లడు ఎనిమిక్గా ఉంటే అనేటువంటిది వాళ్ళకి సంబంధించినటువంటి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా, కాగ్నిటివ్ డెవలప్మెంట్ కూడా సఫిషియెంట్గా ఉండదు. తర్వాత ఎంటైర్ లైఫ్ అంతా కూడా అనేటువంటిది వాళ్ళు లో ఐక్యూతో అనేటువంటిది బాధపడాల్సి వస్తుంది. వ్యాధులకు కూడా అనేటువంటిది వాళ్ళు సఫర్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి దాని యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో మనము ఎప్పుడో పాతకాలంలో విడిచిపెట్టేసిన డ్రమ్ స్టిక్ అనేటువంటి మునగాకు ఏదైతే ఉందో ఆ మునగాకు యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది మళ్ళీ ఇప్పుడు అడ్వకేట్ చేస్తున్నాం. అందరూ కూడా లో కాస్ట్లో ఉన్నటువంటి ఈ మునగాకు తినాలని చెప్పేసి మోర్ అండ్ మోర్ అనేటువంటి అడ్వకేట్ చేస్తున్నాం. ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఉండేటట్టు, ప్రతి గ్రామంలో మునగాకు అనేటువంటి ఉండేటట్టు అనేటువంటి చూసుకుంటున్నాము. మనకి చాలా ఇంకొకటి ఏంటంటే మన గోంగూర అనేటువంటి కూడా చాలా ప్రసిద్ధి. మిగిలిన ఏ రాష్ట్రాల్లో కూడా లేనటువంటి ఇది మన కేవలం ఆంధ్రప్రదేశ్లోనే గోంగూర అనేటువంటి చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. అది కూడా ఇప్పుడు విరివిగా అనేటువంటిది తినాల్సి వస్తుంది. దాంట్లో ఉండేటువంటి కెమికల్స్ చాలా 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 యూజ్ఫుల్, ఇమ్యూనిటీ సిస్టమ్కి అనేటువంటి చాలా యూజ్ఫుల్. అందుకే మనకి అది కూడా అడ్వకేట్ అనేటువంటి చేస్తున్నాం. సో ఈ మాసం అంతా కూడా అనేటువంటిది, ఇది మాసం ఒక్క మాసం అనే కాదు, అది ప్రతిరోజు న్యూట్రిషన్ అనేటువంటిది, మంచి ఫుడ్ ఉంటుంది అనేటువంటిది, సౌండ్ బాడీ అనేటువంటిది ఉంటే అనేటువంటిది ఖచ్చితంగా ఫిట్గా అనేటువంటిది ఉంటాము. సో ఐసిడిఎస్ డిపార్ట్మెంట్కి ఈ కార్యక్రమం చేసినందుకు వారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటూ, దీనికి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ నందిగామ అండ్ ఇతర అధికారులు అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఈ ఏరియాలో అనేటువంటిది ఈ పోషణ అభియాన్ అనేటువంటిది చక్కగా కార్యక్రమాలు జరిగేటట్టుగా చేస్తున్నందుకు ఉమాదేవికి, రవీంద్రకి ప్రత్యేక